హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా అటువైపు తిరగడంతో చూసిన సంజయ్కి తన ఒంటి మీద ఉండాల్సిన చీర మొత్తం చెరిగిపోయి ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉండడంతో తల కొట్టుకొని, దేవుడా, దీన్ని చీరలే కట్టకూడదని పనిష్మెంట్ ఇవ్వాలి అని అక్కడి నుండి లేచి కాస్త ఫ్రెష్ అయి జిమ్కి వెళ్ళాడు. జిమ్కి వెళ్ళి అక్కడ 1 అవర్ పాటు టైం స్పెండ్ చేసి తిరిగి వాక్ చేసుకుంటూ ఇంటికి వచ్చిన సంజయ్ హాల్లో కూర్చొని రిలాక్స్ అయి వాణి ఇచ్చిన హాట్ వాటర్ తాగి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే మైరా అదే మొద్దు నిద్రలో ఏ మాత్రం కదలకుండా అలాగే ఉండడంతో ఈ అవతారాన్ని ఇలా ఎంతసేపు చూడాలి అని తన టీషర్ట్ తీసి పక్కన వేసి ఓ బెడ్షీట్ తీసి తన మీద పూర్తిగా కప్పాడు సంజయ్. మైరా మీద ఎప్పుడైతే బెడ్షీట్ పడిందో ఉలిక్కిపడి లేచి తన ఒంటి మీద ఎవరో చేయి వేశారు అనుకొని అది సంజయ్ అని నిద్రమతలో కన్ఫర్మ్ చేసుకొని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. మైరా అరవగానే సంజయ్ ఫాస్ట్గా వెళ్ళి తన నోటి మీద చేయి పెట్టడంతో మూసి ఉన్న కళ్ళు ఒక్కసారిగా తెరిచిన మైరా వాటిని మరింత పెద్దవి చేసి తన మొహంలో మొహం పెట్టి చూస్తున్న సంజయ్ని భయంగా చూసింది. 2 కిలోమీటర్లు వాక్ చేసి వెళ్ళి 1 అవర్ జిమ్ చేసి తిరిగి మళ్ళీ 2 కిలోమీటర్స్ బై వాక్ ఇంటికి చేరుకున్న సంజయ్కి ఒళ్ళంతా చెమటలు పట్టి తన జుట్టు కూడా తలస్నానం చేసినట్టు చెమట బిందువులతో నిండిపోవడంతో అప్పుడే రూమ్లోకి రావడం అదే అవతారాన్ని మైరా చూడడంతో మరింత భయపడి సంజయ్ తన నోటి మీద పెట్టిన చేతిని గట్టిగా పట్టుకొని విడిపించింది. ఎప్పుడైతే సంజయ్ చేయి తీశాడో వెంటనే బెడ్ చివరికి వెళ్ళి నక్కి కూర్చొని, ఏం చేస్తున్నావు నన్ను, ఆ చెమటలేంటి అని కంగారుగా అడిగింది. హలో, నిన్నేదో చేసే ఆలోచన నాకు అస్సలు లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫస్ట్ నువ్వు చాలా అందంగా ఉన్నావన్న అపోహని పక్కన పెట్టు. ఆ తర్వాత నాకు నీ మీద ఏదో ఇదైపోయి మీద పడతానని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కేవలం తమరు ఒళ్ళంతా విపరీతంగా చూపిస్తుంటే బెడ్షీట్ని మీద వేశాను. అయినా నేను నిన్ను ముట్టనైనా ముట్టలేదు. ఎందుకు అంతలా అరుస్తావు? చిన్నప్పుడు మీ అమ్మ వస ఎక్కువ పోసింది అనుకుంటా, అందుకే ఆ నోటికి గ్యాప్ అనేది ఉండదు అని సంజయ్ అన్నాడు. మరి నీ ఒంటి మీద టీషర్ట్ లేదు అని మైరా చూపుడు వేలు పెట్టి అదే డైలమాలో అడిగింది. నేను నీలా తిని ఒళ్ళు పెంచే టైప్ కాదు, తిన్నది తెల్లారికి కరిగించే టైప్. జిమ్ చేసొచ్చాను, స్వెట్ వచ్చింది, సో టీషర్ట్ రిమూవ్ చేశాను అంతే అని సంజయ్ అనడంతో మైరా సంజయ్ని కింద నుండి పై వరకు చూసి, ముందు ఒంటి మీద ఏదైనా వేసుకొని చావు, ఎక్స్పోజింగ్ చేస్తున్నావు అని మైరా అప్పుడు కాస్త ఫ్రీ అయింది. లుక్, దిస్ ఈజ్ మై రూమ్, సో నీ కండిషన్ మడిచి ఎక్కడైనా పెట్టుకో. రూమ్లోకి వచ్చావా, ఫ్రెష్ అయ్యావా, నీ పాటికి నువ్వు మూల కూర్చున్నావా అన్నట్టుండాలి. అలా కాకుండా రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అంటూ ఎక్కువ చేశావో ఒక చేతో నడుం పట్టుకొని ఎత్తికెళ్ళి పక్క రూమ్లో పడేస్తా అని సంజయ్ వార్నింగ్ ఇచ్చాడు. మైరా సీరియస్గా చూసి తనను తాను కంట్రోల్ చేసుకొని మాటికి మాట మాట్లాడితే అది చాలా దూరం వెళ్ళిపోతుందని, దానివల్ల తనకే చిరాకని అర్థమై సైలెంట్ అయింది. సంజయ్ అక్కడి నుండి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి తను ఆ రోజు వేసుకోవాల్సిన డ్రెస్, దానికి సూట్ అయ్యేలా వాచ్, అలానే అదే రూమ్లో ఒక పెద్ద వార్డ్రోబ్లో షూ కేస్ తయారు చేయించుకొని రకరకాల బ్రాండెడ్ షూస్ నింపి ఉండటంతో వాటిల్లో తను తీసిన డ్రెస్కి సెట్ అయ్యే విధంగా ఒక షూస్ తీసి పక్కన పెట్టుకొని కర్చీఫ్, గర్గల్స్ ఇలా అన్నీ తీసి పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. మైరా ఆశ్చర్యంగా చూస్తూ, అబ్బాయిలు ఎక్కడైనా ఇంత పర్టికులర్గా ఉంటారా? ఒక టీషర్ట్ 2 రోజులు వేస్తారని, ఒక ప్యాంటు మీదకే షర్ట్లు మారుస్తారని తెలుసు, కానీ ఇదేంటబ్బా, ఇది విచిత్రంగా, పైగా భలే పద్ధతిగా అన్నీ ఏర్పరచుకొని మరీ వెళ్ళాడు సచ్చినోడు. ఇప్పుడు చెప్తా వాటి సంగతి అని బెడ్ మీద నుండి లేచి చక్కరి బిక్కిరిగా ఉన్న చీరని సరిచేసుకొని నలిగిపోయిన జుట్టుని పైకి మడిచి ముడిపెట్టుకొని షూస్, డ్రెస్ ఏవైతే సంజయ్ తీసి పెట్టాడో అన్నిటినీ వాటి ప్లేస్లో అవి పెట్టేసి తనకు నచ్చినవన్నీ తీసి బెడ్ మీద పెట్టింది. రారా, నీ సంగతి చెప్తా అని మైరా అక్కడే కూర్చుంది. సంజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి అక్కడే ఉన్న మైరాని ఏమాత్రం పట్టించుకోకుండా మిర్రర్ దగ్గరికి వెళ్ళి తన జుట్టుని విదిలించుకుంటూ తన మీసాలు, బియర్డ్ సరి చేసుకుంటూ ఉండడంతో మైరా బాగా చూసి మూతి తిప్పింది. సంజయ్ 5 నిమిషాల వరకు తన ఒళ్ళు బాగా అరుపుకొని మధ్యలో మైరాని చూసినా మైరా అమాయకంగా మొహం పెట్టుకొని ఉండడంతో డౌట్గా చూసి రెడీ అవ్వడానికి బెడ్ మీద చూడగానే అన్ని మార్పులు చేర్పులు ఉండగా అది మైరా పనే అని అర్థమై సీరియస్గా తన వైపు తిరిగి మాట్లాడబోయేంతలో అత్తయ్యా అని మైరా గట్టిగా అరిచింది. మైరా అరిచిన అరుపుకి వాణి ఆగ మేఘాల మీద పైకొచ్చి, ఏమైందమ్మా అని అడిగింది. ఆ సంజయ్కి అర్థం కాక ఇద్దరి వైపు మార్చి చూశాడు. మైరా ఏడుపు మొహం పెట్టి కూర్చున్న చోటు నుండి లేచి,
చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. పోనీలే పాపమని ఏదో నాకు తెలిసినంతలో ఏమేం కావాలో అన్నీ తీసిపెట్టాను. ఆయనకి అవి నచ్చలేదంట, రెడీ అవ్వడంట, నా మీద చిరాకు చూపిస్తున్నాడు. ఎంత బాధగా ఉంటుంది మీరే చెప్పండి అని ఏడుపు నటించి ముక్కు చీదింది మైరా. సంజయ్కి అర్థమై చిన్న నవ్వుతో మైరా దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాగడంతో వెంటనే మైరా సంజయ్ గుండెల మీద పడింది. మైరా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఏంటి వీడు అనుకొని వాణి చూస్తుందని అలాగే ఎక్స్ప్రెషన్ పెట్టుకొని నిలబడింది. అమ్మా, నువ్వు కంగారు పడకు, అవి తను తీసింది అనుకోలేదులే, అందుకే కోపమొచ్చింది. కానీ నా కోసం తనే ప్రేమగా తీసిందని చెప్పుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో. నేను రెడీ అవుతానులే, నువ్వెళ్ళు అని సంజయ్ నవ్వుతూ చెప్పాడు. వాణి నవ్వి చూసావుగా, సంజు నిన్ను ఎప్పుడూ బాధ పెట్టడు, త్వరగా ఫ్రెష్ అయ్యిరండి అని చెప్పి వెళ్తుంటే మైరా అత్తయ్య అని రాగం తీసేంతలో సంజయ్ నోరు మూసేశాడు. వాణి అలా వెళ్ళగానే చంపేసే లుక్తో సంజయ్ మైరా వైపు తిరగడంతో మైరా గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరు అని సంజయ్ సీరియస్గా అనడంతో మైరా కళ్ళు తెరిచి భయం భయంగా చూసింది. ఏంటి, ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు నిజంగా డాన్ అనుకుంటున్నావా? జస్ట్ డాన్ పాపవి అని సంజయ్ మీదికి వెళ్తూ ఉంటే మైరా ఒక్కో అడుగు వెనక్కి వేసి స్టాప్ అని సంజయ్ చెస్ట్ మీద చేయి పెట్టి ఆపి, చూడు నన్ను ఇరిటేట్ చేశావు, అందుకే నేను కూడా అని మాట్లాడడం ఆపి, నీతో వాదులాడి నా మనశ్శాంతిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావో, ఎందుకు నా మీద కోపం చూపిస్తూ ఇరిటేట్ చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి చెప్తాను, నేను నీ జోలికి రాను, నువ్వు నా వైపు రాకు, నాతో మాట్లాడకు, జస్ట్ స్ట్రేంజర్స్లా ఉందాం. నేనేం ఇక్కడ నుండి పారిపోను, అలా వెళ్ళి నా పుట్టింటి పరువు మర్యాదలు పోగొట్టను. అలానే ఈ ఇంటి పరువు కూడా నీ గురించి ఆలోచించి కాదు, అత్తయ్య గురించి కూడా ఆలోచించి అంటున్నా. ఇది నీకోకే అయితే ప్లీజ్ నాకు దూరంగా ఉండు. లైఫ్ లాంగ్ నేను నిన్ను ఏమనను అడగను. కావాలంటే నువ్వు వేరే పెళ్లి కూడా చేసుకో, నాకేం బాధ లేదు అని మైరా సూటిగా చూస్తూ చెప్పింది. ఉందా అయిపోయిందా అని సంజయ్ అన్నాడు. మైరా సీరియస్గా చూసి నువ్వు మారవ్ ఛా అని అరిచి సంజయ్ని నెట్టి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మైరా ఫ్రెష్ అయి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి సంజయ్ని చూసి షాక్ అయి వీడేంటి నేను సెలెక్ట్ చేసినవి వేసుకున్నాడు, పైగా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుని తన వైపు సంజయ్ చూడడంతో మొహం తిప్పుకొని కిందకొచ్చింది. హలో, ఎక్కడికి టిఫిన్ వడ్డించు, పెళ్ళికి ముందు మా అమ్మ పెట్టి ఇప్పుడు తనే కష్టపడాలా అని సంజయ్ అడిగాడు. ఆవ్ ఇడియట్ అని మనసులో తిట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అప్పుడు రాజ్ కుమార్ రూమ్లో నుండి వాణి రావడం చూసి సంజు టిఫిన్ పెడుతున్నా అని నవ్వుతూ బలవంతంగా పిలిచింది మైరా. నువ్వు కూడా కూర్చోరా, ఇద్దరికీ వడ్డిస్తాను అని వాణి అనడంతో మైరా తల ఊపి కూర్చుంది. అమ్మా, తను ఇష్టంగా పెడతాను అంటే వద్దంటావేంటి అని సంజయ్ అనడంతో సచ్చినోడా అని మైరా లేచి అవునత్తయ్య నేనే పెడతాను అని మైరా సంజయ్కి వడ్డించింది. సరే నేను కాఫీ చేస్తా అని వాణి కిచెన్లోకి వెళ్ళింది. సంజయ్ తింటూ ఏంటి ఇందాక అంతలా చూసావు, అందంగా స్మార్ట్గా ఉన్నాననా? చూడు, బట్టల వల్ల నాకు అందం రాదు, నా వల్లే వాటికి కూడా ఒక మంచి లుక్ వస్తుంది. సో రిజల్ట్ ఇలా ఉంటుంది. అందుకే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేసి డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పాడు. పొర పంది అని మనసులో అనుకొని సైలెంట్గా నిలబడింది. టిఫిన్ చేసి సంజయ్ కాసేపు రాజ్ కుమార్ రూమ్లోకి వెళ్ళి తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సంజయ్ వెళ్ళగానే మైరా వాణి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానా, తనని హాస్పిటల్లో చూపించాలి, వెళ్ళనా అని అడిగింది. వెళ్ళిరారా, ఇంట్లో ఉన్న బోరే కదా అని వాణి అనడంతో మైరా నవ్వి అక్కడి నుండి జగన్నాథం ఇంటికి బయలుదేరింది. మైరా కార్ పార్క్ చేసి మళ్ళీ ఆ కార్ సంజయ్దని గుర్తొచ్చి దాన్ని రెండోసారి బలంగా కాలితో కొట్టి లోపలికి వెళ్తూ ఉండగానే ఆటోలో నుండి దిగింది పవిత్ర. పవిత్రని చూడగానే మైరాకి ఎక్కడలేని బాధ తన్నుకు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి టైట్గా హగ్ చేసుకొని ఏడ్చేసింది. పవిత్ర కూడా గట్టిగా పట్టుకొని ప్లీజ్ రా, ఏడవకు, నేను చూడలేను, నేను ఎప్పుడూ నీ కన్నీళ్లు చూడలేదు, నీకు అసలు కన్నీళ్ళంటే నా అసహ్యమని నాకు తెలుసు, అలాంటిది ఇంతలా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని పవిత్ర కూడా కన్నీళ్లు పెట్టుకుంది. 5 నిమిషాల పాటు అలానే ఉండిపోయిన మైరా దూరంగా జరిగి ఎక్కిళ్ళు పెడుతూ ఉండగా మేడం నా డబ్బులు ఇస్తారా అని ఆటో అతను అడిగాడు. సారీ అన్నా అని పవిత్ర చెప్పడంతో పర్లేదు మేడం, మిమ్మల్ని చూడగానే ఆ మేడం వచ్చి పట్టుకున్నారంటే ఏదో బాధలో ఉన్నారని అర్థమైంది, మధ్యలో కదిలించడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాను అని చెప్పడంతో
పవిత్ర నవ్వి 100 రూపాయలు ఇవ్వాల్సింది 200 ఇచ్చి పంపించింది. మైరా నీట్గా కన్నీళ్లు తుడుచుకొని అక్కడేం మాట్లాడుకో, నేను నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నా అని చెప్పింది. నాకేం నచ్చడం లేదురా, అసలు నువ్వు స్టడీస్ అయ్యే వరకు పెళ్ళి వద్దు అని చెప్పుంటే బాగుండేది. ఈ పాటికి నువ్వు ముందులో నవ్వుతూ తుళ్ళుతూ చాలా సంతోషంగా ఉండేదానివి. ఇప్పుడు నిన్ను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని పవిత్ర అనింది. ఏమో ఇలాగే రాసిందేమో ఎవరికి తెలుసు, అందుకే అడ్జస్ట్ అయిపోతున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, సంజయ్ వాళ్ళ అమ్మ, అదే అత్తయ్య చాలా మంచివారు. ఆ ఇంట్లో నాకేదైనా ఓదార్పు ఉంది అంటే అది ఆవిడ వల్లే. ఇకపోతే మామయ్య మంచానికి పరిమితం, కానీ ఆయన చూసినప్పుడు మొహంలో ఏదో అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంటారు, పలకరించడానికి ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తారు అని మైరా అనింది. బాధపడుకురా, ఖచ్చితంగా నీ లైఫ్ ముందులా అందంగా ఖచ్చితంగా మారుతుంది. ఎప్పుడూ ఒకరికి పెట్టాలని చూసే నువ్వు సంతోషానికి అర్హురాలివి. ఒకసారి హోమ్కి వెళ్తే బెటరేమో అని పవిత్ర అనింది. రేపు నైట్కి రైడ్ ఉంది, వస్తావు కదా అని మైరా అడిగింది. బెట్ ఎంత అని పవిత్ర అడిగింది. నియర్లీ 2 కిలోమీటర్స్ 2 lakhs అని మైరా చెప్పింది. అంత దూరానికి 2 లక్షలా? రిస్క్ అవసరమా? పైగా నైట్ టైం ఎక్కువ అమౌంట్ అన్నా. అయితే ఓల్డేజ్ హోమ్కి పనికొస్తుంది అని పవిత్ర అనింది. ఇప్పుడు నాకు అది కూడా చాలా అవసరం. నేను ఓల్డేజ్ హోమ్లో డబ్బులిచ్చి నెల అయింది. ఖర్చులుంటాయిగా, అయిపోయే వరకు ఎదురు చూడకూడదు. ఎంతో కొంత సంపాదించి ఇస్తూనే ఉండాలి. నా మీద నమ్మకంతో చాలామంది ఉన్నారు, వాళ్ళని ఆకలితో ఉంచలేనుగా అని మైరా అనింది. సరే వెళ్దాంలే అని పవిత్ర అనింది. బయటికి వచ్చిన ప్రియాంక గేటు బయట ఉన్న పవిత్రాని మైరాని చూసి హాయ్ డాన్ అని అరిచింది. ఆ అరుపు విన్న మైరా పవిత్ర వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళారు. టిఫిన్ చేశావా అని మైరా అడగడంతో నేను తిన్నానులే, ఇంటికి నువ్వు తిన్నావా లేదా, మొహమేంటి అదోలో ఉంది అని ప్రియాంక అడిగింది. లేదు నేను బాగానే ఉన్నాను, నీకలా అనిపిస్తుంది అంతే, సరే జరుగు అని మైరా లోపలికి వెళ్ళి అంకుల్ అంకుల్ అని గట్టిగా అరిచింది. జగన్నాథం బయటకు వచ్చి నాకు తెలుసురా, నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా వస్తావని, అందుకే రెడీ అయ్యాను. కానీ కీర్తన నువ్వు చెప్పాక ఒప్పుకున్నా, ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయింది. దాని గురించి ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా నువ్వే మాట్లాడాలి అని జగన్నాథం అన్నాడు. అంకుల్ మీరు ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్ళి 2 నిమిషాల్లో పిలుస్తాను, వచ్చేయండి అని మైరా చెప్పి కీర్తన రూమ్లోకి వెళ్ళింది. కీర్తన సీలింగ్ వైపు చూస్తూ ఉండడంతో ఎప్పుడు చూడు అలా ఆలోచిస్తూనే ఉంటావా, ఆ బ్రెయిన్కి కాస్త రెస్ట్ ఇవ్వు. నేనే నయం, కాసేపు చేతులకి కాళ్ళకి బుర్రకి కాసేపు రెస్ట్ ఇస్తాను, నువ్వు మాత్రం అలా కాదుగా అని మైరా నవ్వుతూ అనింది. మైరాని చూసిన కీర్తన కళ్ళల్లో గ్లో రావడంతో మైరా నవ్వుతూ పక్కన కూర్చొని ఏంటి హాస్పిటల్ గురించి ఏం మాట్లాడట్లేదంట, ఈ చెల్లి చెప్తే వినవా నువ్వు అని అనింది. కీర్తన అతి బలవంతంగా నవ్వడంతో ఎక్కడో లైట్గా నవ్వుతున్నట్టుగా మైరాకి అనిపించి ఓకే కదా, ఈ చెల్లి మాట విను, నువ్వు మునుపటిలా ఉంటే అంకుల్కి ధైర్యంగా ఉంటుంది, వయసు అయిపోతుంది, ఆయనకు మాత్రం ఎవరున్నారు, నువ్వే కదా, ఈ వయసులో నువ్వేదైనా చేసి పెడితే తిని నీతో టైం స్పెండ్ చేసి నీకు పెళ్లి చేసి రిలాక్స్ అవ్వాలనుకుంటారు. కానీ ఇవేవీ లేకపోతే బాధగా ఉంటుందా లేదా? అంటే అంకుల్కి నీ మీద చాలా ప్రేమ ఉందనుకో, అలా ఫీల్ అవ్వరనుకో, కానీ నీకు కూడా ఉంటుంది కదా అంకుల్కి ఏదేదో చేయాలని. సో నువ్వు ఈ చెల్లి మాట విని త్వరగా కోలుకొని చకచకా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టాలి. అన్నింటికీ మించి నువ్వు చేసే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందని అంకుల్ చెప్పారు. దాని రుచి చూడాలని చాలా త్వరగా ఇది జరగాలని నేను బాగా కోరుకుంటున్నాను. అందుకోసం నువ్వు ఈ చెల్లి మాట వినవా అని మైరా అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కమెంట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడాల్సింది ఉంది. సో ఎవరికైనా అర్జెంట్ పని ఉంటే టైం వేస్ట్ అనుకుంటే ప్లీజ్ స్కిప్ చేయండి ఇక్కడితో, ఎందుకంటే స్టోరీ అయిపోయింది కదా, సో మీ టైం వేస్ట్ చేయకూడదని ముందుగా చెప్తున్నా. ఫస్ట్లీ స్టోరీ గురించి వస్తే రిషి క్యారెక్టర్ చాలా బాగుంది అని అన్నారు. మీ స్టోరీస్ విలువలతో ఉంటాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇవి పక్కన పెట్టేస్తే మనకు వచ్చిన ఇంకో కమెంట్ ఏంటంటే కొత్తగా రైటర్ అయ్యే వాళ్ళకి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా అని ఒక కమెంట్ వచ్చింది. సజెషన్స్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి,
మనం ఒక స్టోరీ స్టార్ట్ చేశాక 3-4 పార్ట్స్ అప్లోడ్ చేశాక మనకి ఒక్క వ్యూ కూడా రాదు, కనీసం ఒక్కరు కూడా చూడరు. ఆ చూడనప్పుడు మనం వీక్ అయిపోయి ఎవరు చూడరు కదా మనం ఎందుకు రాయాలి అలా అనుకోకూడదు. మన మనసుకు నచ్చి మన కోసం మనం రాయాలి. అది 100 పార్ట్స్ అయినా సరే, ఎవ్వరు చదవకపోయినా సరే రాసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు నచ్చి మీ మానసిక ప్రశాంతత కోసమో లేదా మీలో ఉన్న టాలెంట్ కోసమో మీరు రాస్తున్నప్పుడు వేరే వాళ్ళు చదవాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మనం వేరే వాళ్ళ కోసం రాయట్లేదు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కోసం మనం రాస్తున్నాం కాబట్టి రాసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత నచ్చిన వాళ్ళు చదువుతూ ఒక్కొక్కరు రావడం అన్నది తర్వాత మొదలవుతుంది. చాలా నిదానంగా మొదలవుతుంది. ఎందుకంటే బయట చాలామంది చాలా హాబీస్కి అలవాటు పడ్డారు. ఈవెన్ సోషల్ మీడియాకి కూడా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న వరల్డ్లో స్టోరీస్ వైపు మొగ్గు చూపే వాళ్ళు వేలల్లో లెక్క పెట్టచ్చు. అంటే ఆ కౌంట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటారు. సో మీరు అంతెందుకు చూడండి, ఒక 100 వీడియోలు చేసిన ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరిదైనా చూడండి, ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. బట్ స్టోరీస్ చెప్పే వాళ్ళకి చూడండి 1000 వీడియోలు దాటినా సరే అట్లీస్ట్ ఒక 10,000, 15,000 కూడా దాటరు. సో ఇటువైపు మొగ్గు చూపే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి వేరే వాళ్ళ కోసం కాకుండా మన కోసం మనం రాయాలి. అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక్కరు చదువుతున్నా ఆ ఒక్కరి కోసం మీరు టైం టు టైం అప్డేట్ ఇచ్చేలాగా ఉండాలి. ఇంకొకటి స్టోరీలో ఏంటి అంటే మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు ఫస్ట్. ఆ తర్వాత కామాలు, పుల్ స్టాపులు లేకుండా కంటిన్యూగా రాయకూడదు. ఇంకొకటి ఎలా ఉండాలంటే న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి, కానీ మనం ఏదో పాతకాలంలో లాంగ్వేజ్ని యూజ్ చేయకూడదు. నార్మల్గా పిల్లలకి చెప్పినట్టు ఒక కథ కూర్చోబెట్టి చెప్పినట్టుగా చెప్తే చాలామంది ఇష్టపడతారు. నాకు తెలిసినంత వరకు ఇది. ఇక స్టోరీని డెవలప్ చేసుకోవడం అంటే అది మన ఇమాజినేషన్కి సంబంధించింది పూర్తిగా. సో మీరు ఎలా డెవలప్ చేస్తున్నారంటే స్టార్టింగే మనమే అల్టిమేట్గా రాయలేము. సో మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని వదిలేస్తూ ఉంటాము, మర్చిపోతాం, కొన్ని ఇక్కడ వదిలిన లింక్ని మర్చిపోతాం. సో అది స్టోరీ ఎండింగ్కి కూడా మనం ఫుల్ఫిల్ చేయలేము. అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా మీరు రాసే కొద్దీ ఒక 1 year అలా ట్రావెల్ చేసేటప్పటికి మీరు ఖచ్చితంగా బాగా రాయగలుగుతారు. సో ఇవేవి పట్టించుకోకుండా కన్సిస్టెన్సీ బెస్ట్గా మీరు ఇవ్వాలి. అంటే డిసిప్లైన్ ఉండాలి ఫస్ట్. ఆ డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలం అనమాట. ఇంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను. ఇంతే, నేనైతే ఇవే ఫాలో అయ్యాను. నేను వేరే వాళ్ళ కోసం రాయలేదు. ఫస్ట్ థింగ్ మిస్టేక్స్ లేకుండా. స్టార్టింగ్ ఫస్ట్ స్టోరీలో బోల్డ్ అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం తెలుగు టైపింగ్. సో తర్వాత నిదానంగా నేర్చుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా రాయగలుగుతున్నా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ వస్తాయి, చూసుకోం మనం. సో అదంతా ఏం కాదు. కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, అండ్ మనకి నచ్చింది మనం రాయాలి. వేరే వాళ్ళ కోసం రాయకూడదు. ఖచ్చితంగా వేరే వాళ్ళ కోసం రాయకూడదు. మన కోసం మనం మనసు పెట్టి మంచిగా రాయాలి. ఇంతే నేను ఇంక చెప్పాలనుకుంది. బాగానే చెప్పాను అనుకుంటున్నా, అంటే మీకు అర్థమయ్యేలాగా. ఇంతేను. కొత్తగా వచ్చే రైటర్స్కి నేనైతే ఇదే చెప్తాను. ఇకపోతే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీ స్టోరీస్లో హీరోయిన్స్ ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు కానీ అన్నింటినీ చేస్తారు, అలా బాగలేదు, నాకు నచ్చలేదు, మీ స్టోరీస్లో కొంచెం మార్చండి హీరోయిన్ని అని అన్నారు. నెవర్. నేను మీకోసం అస్సలు మార్చను. మీకోసం కాదు, స్టోరీని మార్చమని చెప్పే వాళ్ళ మాట నేను అస్సలు వినను. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. స్టోరీని నేను ఏదైతే అనుకున్నానో అది ఇంప్లిమెంట్ చేస్తేనే నేను ఎండింగ్ వేసినప్పుడు ఒక స్టోరీకి హ్యాపీగా ఫీల్ అవ్వగలను. లేదంటే అబ్బా ఏంటిది, వాళ్ళకి చెప్పినట్టు రాశాను కదా, నేను అనుకున్నట్టు రాయలేకపోయానే అని తెగ ఫీల్ అయిపోతాను నేను. నేనే కాదు, ఈవెన్ ఏ రైటర్ అయినా సరే వాళ్ళ మనసు కనిపించి రాస్తేనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇమ్మెచ్యూర్డ్గా ఉండి అన్నీ చేస్తున్నారు అంటే ఏ అమ్మాయి అయినా సరే ఒక ఏజ్కి, కొంతమందికి ఇంట్లో పరిస్థితుల వల్ల 15 yearsకే మెచ్యూరిటీ వచ్చేస్తుంది, 20 yearsకి వస్తుంది, కొంతమంది 25 years, కొంతమందికి 35-40 years వచ్చినా కూడా రాదు. ఆ బబ్లీనెస్, ఆ క్యూట్నెస్ అనేది బేసిక్గా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అబ్బాయిలు కూడా కొంత ఏజ్ వరకు చాలా అల్లరిగా ఉంటారు, ఆ తర్వాతే రెస్పాన్సిబుల్గా ఉండడం మొదలు పెడతారు. ఈవెన్ కొందరిలో రెండూ చూపిస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడా చాలా వరకు మ్యారేజ్ అయ్యే వరకు ప్రతి అమ్మాయికి ఎన్ని బాధ్యతలు తెలిసినా ఆ క్యూట్నెస్, ఆ బబ్లీనెస్, ఆ చిన్న చిన్న కేర్లెస్నెస్ అన్నీ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఉంటారు. నీలో ఎంత అల్లరి ఉన్నా, నువ్వు ఎంత హ్యాపీ పర్సన్ అయినా సరే కొన్ని పర్టికులర్ విషయాలకి, కొన్నిటిని వదులుకోవడానికి కూడా త్యాగానికి ఇది చేస్తారు. అదే మ్యారేజ్కి ముందు ఎక్కువ త్యాగం చేయలేరు. అరే నేను ఇది అనుకున్నాను, ఇది చేస్తే బాగుండేది, చేయాలి అని ఖచ్చితంగా ఉంటుంది. కానీ పెళ్ళయ్యాక ఏమనుకుంటారంటే సాక్రిఫైజెస్, అదే మెచ్యూరిటీ.
అది మ్యారేజ్ అయ్యాకే వస్తుంది. కొంతమందికి మన ఇంట్లో పరిస్థితుల వల్ల కొంత ఏజ్ తర్వాత వస్తుంది. కొంతమందికి రాదు, 30 ఇయర్స్ 40 ఇయర్స్ అయినా కూడా రాదు. అది ఒక్కొక్కరి బిహేవియర్ అది. దాన్ని ఇమ్మెచ్యూర్గా ఉన్నారు కదా అనేసి మంచి పనులు ఏవి చేయకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఉండకూడదని అంటే ఇట్స్ ఇల్లాజికల్ నాకు తెలిసినంత వరకు. సో మీ వర్షన్లో నేను రాయలేనండి. నా స్టోరీస్లో ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న అమ్మాయిలు మెల్లగా బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్ళి అంటే మంచి మెచ్యూర్డ్ పర్సన్గా మారుతారు. సో ప్రతి స్టోరీలో నేను అలాగే రాస్తున్నాను. ఈవెన్ పల్లవి కానీ, సత్య కానీ, నందు కానీ, ఈవెన్ ఇప్పుడు ఈ స్టోరీలో డాన్ కూడా అంతే. స్టార్టింగ్లో అంతా బబ్లీగా ఉంటుంది, అల్లరి చేస్తుంది, గొడవలు చేస్తుంది. కానీ పోయే కొద్దీ ఒక్కొక్క చోట తన బాధ్యతల్ని తీసుకుంటూ ఉంటుందన్నమాట. అదే మెచ్యూరిటీ. అంతేగాని స్టార్టింగే పుట్టడమే మెచ్యూర్డ్గా ఉండాలంటే అది ఎవరి తరం కాదు. అండ్ మీ విషయానికి వస్తే మీకు నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసి మీరు వేరే స్టోరీస్ ఏదైనా చూసుకోవచ్చు. ఎందుకంటే లాజికల్ లెస్గా ఉన్నాయి, ఇమ్మెచ్యూర్డ్గా ఉండే అమ్మాయి అన్నీ చేయడం ఏంటి అని అంటున్నారు. అలాంటప్పుడు ఇంత బుద్ధి తక్కువగా రాసే నా స్టోరీస్ని మీరు చదవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ స్కిప్ ఇట్. సింపుల్గా చెప్పేశాను. ఇక అంతే ముచ్చట్లు. ఈ స్టోరీ ఎలా అనిపించిందో చెప్పండి. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ guys.